ఫైలం ఎస్చెల్మెంథస్. ఎస్చెల్మెంథస్ అనే ఈ జంతువులను సాధారణంగా రౌండ్ వర్మ్స్, గుండ్రటి పురుగులు అంటారు. వీటి శరీరం పొడవుగా, సన్నగా ఉండి క్రాస్ సెక్షన్లో గుండ్రంగా కనిపిస్తుంది. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ ఆకారం వీటికి సులభంగా కదలడానికి సహాయపడుతుంది. ఇవి కొన్ని ఫ్రీ లివింగ్గా నీటిలో లేదా నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. కానీ చాలా జాతులు పారాసిటిక్, అంటే ఇవి మొక్కలు, జంతువులు మరియు మనుషుల శరీరాల్లో నివసిస్తూ వాటి నుంచి ఆహారం తీసుకుంటాయి. అందువల్ల కొన్ని వ్యాధులు కూడా కలుగుతాయి. రౌండ్ వర్మ్స్లో బాడీ ఆర్గనైజేషన్ ఆర్గన్ సిస్టమ్ లెవెల్లో ఉంటుంది. అంటే వీటిలో అవయవాలు మరియు అవయవ వ్యవస్థలు స్పష్టంగా అభివృద్ధి చెందాయి. ఇది వీటిని తక్కువ స్థాయి జంతువుల కంటే కొంచెం ఎక్కువ అభివృద్ధి చెందినవిగా చూపిస్తుంది. వీటి శరీరం బైలాటరలీ సిమెట్రికల్, అంటే శరీరాన్ని మధ్యలో విభజిస్తే ఎడమ, కుడి భాగాలు సమానంగా ఉంటాయి. ఇది వీటి కదలికకు ఉపయోగపడుతుంది. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ జంతువులు, అంటే 3 జర్మ్ లేయర్స్ నుండి ఏర్పడినవి. వీటిలో స్యూడోకోలం ఉంటుంది. ఇది నిజమైన బాడీ క్యావిటీ కాకపోయినా, శరీరంలో ఒక ఖాళీ స్థలంలాగా పనిచేసి అవయవాలకు స్థలం ఇస్తుంది. వీటిలో డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా అభివృద్ధి చెందినది. మౌత్ ద్వారా ఆహారం లోపలికి వెళ్లి, మస్క్యులర్ ఫారింక్స్ ద్వారా ముందుకు నెట్టబడుతుంది. తరువాత ఇంటెస్టైన్లో జీర్ణం జరిగి, చివరికి ఏనస్ ద్వారా వ్యర్థాలు బయటకు వెళ్తాయి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్స్క్రీటరీ ట్యూబ్స్ శరీరంలో ఏర్పడే వ్యర్థాలను సేకరించి ఎక్స్క్రీటరీ పాడ్ ద్వారా బయటకు పంపుతాయి. రీప్రొడక్షన్లో మేల్ మరియు ఫీమేల్ వేర్వేరు ఉంటాయి. డైషస్. సాధారణంగా ఫీమేల్ పురుగు పెద్దది, మేల్ చిన్నది. ఫర్టిలైజేషన్ శరీరం లోపలే జరుగుతుంది. డెవలప్మెంట్ కొన్ని జాతుల్లో డైరెక్ట్గా, మరికొన్నింటిలో ఇండైరెక్ట్గా ఉంటుంది. ఉదాహరణలకు అస్కారీస్ అనే రౌండ్వర్మ్ మనిషి పేగుల్లో నివసిస్తుంది. వుచెరేరియా అనే ఫిలారియా వర్మ్ దోమల ద్వారా వ్యాపించి ఫిలరాయసిస్ అనే వ్యాధి కలిగిస్తుంది. యాన్సెలోస్టోమా అనే హుక్వర్మ్ పేగుల్లో రక్తాన్ని పీల్చి అనీమియా కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే, ఎస్చెల్మెంథస్ అనేవి గుండ్రటి ఆకారంలో ఉండే, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ కలిగిన, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉన్న జంతువులు. ఇవి ఫ్రీ లివింగ్ గాను, పారాసిటిక్ గాను జీవిస్తూ కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు.